భారత్ పాకిస్తాన్ మధ్య ఒక్క బుల్లెట్ కూడా పేలరాదని భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల చర్చల్లో నిర్ణయించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, భారత్ పాక్ డీజీఎంఓల చర్చల్లో ఏమేం నిర్ణయాలు తీసుకున్నారు? భారత్ పాక్ మధ్య డీజీఎంఓ స్థాయి అధికారుల చర్చలు జరగాలని చెప్పి ముందుగా నిర్ణయించారు. దాని ప్రకారం ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో సుమారు 40-45 నిమిషాల పాటు 50 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి తదుపరి కొనసాగించాలని, ఇరువైపుల నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు, ఉద్రిక్తమైనటువంటి వాతావరణ పరిస్థితులు కల్పించడానికి ఆస్కారం లేని పరిస్థితుల్లో వ్యవహరించాలి అని చెప్పి నిర్ణయించారు. దాని కొనసాగింపుగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరువైపుల సంయమనం పాటించాల్సిందేనంటే అటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి ఇరు దేశాలకు చెందినటువంటి ఆర్మీ అధికారులు ప్రస్తుతం రెండు వైపులా అంటే సరిహద్దుల్లో మోహరించినటువంటి బలగాలను తగ్గించటము, ఫార్వర్డ్ పోస్టులకు తరలించినటువంటి బలగాలను వెనక్కి తీసుకురావటం వంటి అంశాలపై కూడా చర్చించారు. దానికి సంబంధించి ఫార్వర్డ్ పోస్టులకు తరలించినటువంటి ఆర్మీ సిబ్బందిని, ఆయుధాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా తగ్గే అవకాశం ఉన్నంత మేరకు తగ్గించాలని, అదే సందర్భంలో సరిహద్దు రెండు వైపులా ఇటు భారతదేశము అటు పాకిస్తాన్ వైపు నుంచి ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొనేలా ఉండేటువంటి వ్యవహారంలో ఏదైతే సిబ్బంది ఉన్నారో వారందరినీ అవకాశం ఉన్నంత మేరకు వెనక్కి తీసుకురావటువంటి అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. అందుకు ఇరు దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓ స్థాయి అధికారులు ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా ఈరోజు ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు వచ్చిన ఒక ప్రకటన ద్వారా వెల్లడవుతోంది. ఇరు దేశాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించేందుకు ఇప్పటికే కాల్పుల విరమణను పాటిస్తున్నటువంటి పాకిస్తాన్, ఇటు భారతదేశం వైపు సైనికులు అదే విధానాన్ని కొనసాగిస్తూనే అక్కడ శాంతియుతమైనటువంటి పరిస్థితులు నెలకొనేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని, దానికి అనుగుణంగానే ఇరు దేశాలు చర్చించుకుని తదుపరి చర్యలకు ముందుకు వెళ్లాలి అని చెప్పి నిర్ణయించారు. ఆ నిర్ణయంలో భాగంగానే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కాల్పుల విరమణను కొనసాగించాలని, ఇరువైపులా ఒక్క బుల్లెట్ కూడా పేలటానికి ఆస్కారం లేకుండా శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని కొనసాగించాల్సిందేనని, దాంతో పాటుగా ఎలాంటి కవ్వింపు చర్యలు, ఎలాంటి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించవద్దు అని చెప్పి ఇరువురు ఒక అంగీకారానికి వచ్చారు. దాని కొనసాగింపుగానే ఫార్వర్డ్ పోస్టుల్లో ఉన్నటువంటి సిబ్బందిని తీసుకురావడము, అదే సందర్భంలో సరిహద్దుల్లో మోహరించినటువంటి బలగాలను కూడా అవకాశం ఉన్నంత మేరకు తగ్గించాలని చెప్పి నిర్ణయించారు. అరుణ్, పాక్ సైన్యం కవ్వింపు చర్యలు చేయకూడదు, వెనక్కి వెళ్ళిపోవాలనడం సహజం. చర్చలు ఇరు వర్గాల సైనికులు వెనక్కి వెళ్ళిపోవాలి అనటంలో, అయితే పాక్ నుంచి ఉగ్రవాదులు ఏమైనా దాడులు ప్రయత్నం చేస్తే ఏం చేయాలనే దాని గురించి ఏమైనా చర్చల్లో ప్రస్తావించారా? దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన ఆర్మీ వైపు నుంచి చేయలేదు. కాకపోతే భారత ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి, భారత ప్రభుత్వంతో పాటు విదేశాంగ శాఖ, ఆర్మీ వీరంతా కూడా గత 2 రోజులుగా చేస్తున్నటువంటి బహిరంగంగానే ఉగ్రవాదులకు అటు పాకిస్తాన్ కు కూడా చాలా స్పష్టమైనటువంటి విధానం చెప్పారు. ఈ రోజు జరిగినటువంటి చర్చల్లో ఇరు దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓ సైడ్ డైరెక్టర్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించినటువంటి స్థాయిలో జరిగినటువంటి చర్చలో అలాంటి వాటికి సంబంధించి ఎలాంటి చర్చ వచ్చినట్లుగా ఇప్పటివరకు అయితే ఆర్మీ వర్గాల నుంచి అధికారికంగా సమాచారం అయితే ఇవ్వలేదు. కానీ ఇప్పటికే విదేశాంగ శాఖ ఈ చర్చలు కాల్పుల విరమణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే భారత్ వైపు నుంచి ఎలాంటి షరతులు లేవు అని చెప్పి స్పష్టమైనటువంటి ఒక విధానాన్ని ప్రకటించారు. దాంట్లోనే ఎలాంటి ఇకపై పాకిస్తాన్ వైపు నుంచైనా ఇంకొక వైపు నుంచైనా ఉగ్రదాడి జరిగితే దాన్ని తాము యుద్ధంగానే పరిగణిస్తామని చెప్పి భారత ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. అదే విషయాన్ని పాకిస్తాన్ కూడా స్పష్టం చేసింది. సో ఒకవేళ ఉగ్రమూకలు ఎవరైనా దాడి చేస్తే దాన్ని యుద్ధంగానే తీసుకుంటారు, అందుకు తగిన విధంగానే భారత్ స్పందిస్తుంది, భారత్ తగిన రీతిలో ధీటుగానే సమాధానం ఇస్తుందనేది ఇప్పటికీ ఆర్మీ కూడా స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలోనే ఒకవేళ పాకిస్తాన్ కు చెందినటువంటి ఆర్మీ చేసినా, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అలాంటి వాటికి పాల్పడినా చూస్తూ ఊరుకోబోము అని చెప్పి స్పష్టం చేశారు. అదే విషయాన్ని కొద్దిసేపు క్రితం ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన జాతిని ఉద్దేశించి ప్రసంగించినటువంటి ఉపన్యాసంలో కూడా తాము చూస్తూ కూర్చోము, శాంతియుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ వాటిని చెడగొట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము, ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు తాను అన్ని విధాల శాయశక్తుల కృషి చేస్తామనే
ప్రధాని కూడా స్పష్టం చేశారు. భారత్ వైపు నుంచి ఆ రకమైనటువంటి సమాధానం ఇప్పటికే చూపించారు. శర్మ, అరుణ్, అంటే పాకిస్తాన్ గడ్డపైన ఉగ్రవాదులను కట్టడి చేసే బాధ్యత పూర్తిగా ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం చేతిలో, పాకిస్తాన్ ప్రభుత్వం చేతిలోనే ఉన్నట్లే కదా? ఇప్పటికే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి విధానాన్ని, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏరివేయాల్సిందే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించింది. ఇప్పుడు పాకిస్తాన్ దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రపంచ దేశాలన్నీ కలిసి పాకిస్తాన్ పైన ఇప్పటికే పెట్టాయి. కానీ పాకిస్తాన్ తమ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారా లేరా అనేటువంటి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉగ్రవాదులకు సంబంధించినటువంటి విధానంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రమూకలను, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ స్పందించింది కానీ ఉగ్రవాదులు స్పందించలేదు. సో అదే సందర్భంలో పాకిస్తాన్ లో భారత్ చేసినటువంటి దాడుల వల్ల చనిపోయినటువంటి ఉగ్రవాదులకు దహన సంస్కారాలకు సంబంధించిన విషయంలో కూడా పాకిస్తాన్ ఆర్మీ నేరుగా పార్టిసిపేట్ చేసింది. సో వీటన్నిటిని ప్రపంచం ముందు ఇప్పటికే భారత్ ఉంచింది. కాబట్టి ఇకపై ఉగ్రమూకలు దాడి చేసిన, భారతదేశంపై దాడి చేసిన ఉగ్రమూకలు ఎలాంటి కవింపు చర్యలకు పాల్పడినా వాటికి పాకిస్తాన్ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనేది భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కాబట్టి ఆ విధంలో పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి చర్యలు లేకుండా పాకిస్తాన్ ఆర్మీ తీసుకుంటుందా, పాకిస్తాన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చూస్తారా అనే విషయాల్లో ప్రతిదీ కూడా ప్రస్తుతం పాకిస్తాన్ కే బాధ్యత ఉంటుంది. ధన్యవాదాలు అరుణ్.